కృష్ణకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాటకు ఆ మాట బొమ్మరిల్లు డాడీ. అంటే ఆయన చేతికి ఒక ఆప్షన్ ఉంటుంది, ఆయన ఇచ్చిందే తీసుకోవాలి. అవతలాడు కుయి కై అనడానికి కూడా ఉండదు. దేనికంటే ఎప్పుడూ లేనిది సెంటు పట్టాలని చెప్పి ఇచ్చాడు ఆయన. ఆయన మాత్రం ప్యాలెస్లు మహళ్ళు ఎలా ఉంటాయి అన్ని చూస్తూనే ఉన్నాం కదా. ఆ సెంటు పట్టాలకు కూడా నానా హడావిడి చేశారు, నానా యాగి చేశారు, ఎంతో కాంట్రవర్సీ కూడా అయింది అప్పట్లో. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం పల్లెటూళ్ళలో అయితే 3 సెంట్లు పేదలకి, పట్టణాల్లో అయితే 2 సెంట్లు అని చెప్పి ప్రకటించారు. ఉమ్, అంటే ఈ మొత్తం వ్యవహారాల్లో ఉమ్. అంటే ఎలా చూస్తారు మీరు ఇప్పుడు? అంటే అప్పుడు తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కొత్తగా లబ్ధిదారులు ఎవరు ఉండొచ్చు? అసలు ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూస్తున్నారండి? అంటే ఇది ఒక రకంగా ఉమ్, మనం ఒక మంచి పరిణామం కిందే చూడొచ్చు. అంటే కాస్త పేదల పట్ల విఘ్నతతో ఆలోచించినట్లుగా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే 50 గజాల్లో ఏం చేసుకుంటారండి? నేను పదే పదే నాకు ఆ 50 గజాలు 50 గజాలు సెంటు భూమి అన్నప్పుడల్లా 50 గజాలు కూడా కాదు, నిజానికి 48 గజాలు వస్తుంది సెంట్ అంటే. ఆ ఆ పోకిరి సినిమాలో బ్రహ్మానందం ఆ దగ్గరికి డబ్బులేసి దీంతో పండగ చేసుకో అంటాడు. వాడు అంటాడు, ఏం పండగ చేసుకోవాలి అని. సరే, అట్లాగే 50 గజాల భూమితోటి 48 గజాల భూమితోటి వాళ్ళు 3 అంతస్తుల బిల్డింగ్ కడతాడా, 4 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటాడా, లేకపోతే ఒక చిన్న గుడిసె వేసుకుంటాడా, ఏం చేసుకుంటాడు? ఇప్పుడు ఇంట్లో 2 ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి. ఒకప్పుడు ఇలాగే నాలుగు పొడుగు మాటలు చెప్పాడు కదా కేసీఆర్ కూడా. అల్లుడు వస్తే ఏడ పండుతాడు, గొర్రెలు మేకలు ఏడుంటాయి అని చెప్పి మాట్లాడాడు కదా. మాట్లాడి నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని నాలుగు పొడుగు మాటలు మాట్లాడాడు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లే ఓడిపోవటానికి సగం కారణం అయింది ఓ రకంగా. అట్లా మనోడంతా కాపీ పేస్ట్ కదా. కేసీఆర్ ఏం చేస్తే అక్కడ అసలు కేసీఆర్ కి జ్వరం వస్తే జగన్మోహన్ రెడ్డి డోలో టాబ్లెట్ వేసుకుంటాడు. ఆ టైప్ లో జరిగింది కదా వాళ్ళ బాబాయ్ అబ్బాయిల స్టోరీ. అందుకని ఆ, అలా చేశాడు. అసలు స్కీమ్ తేవటం వెనక మన కారణం ఏంటి అంటే, కొంతమంది వైసీపీ నాయకుల జేబులు నింపటం కోసమే ఈ పథకాన్ని తీసుకొచ్చారనేది చాలా రోజు వచ్చింది, అప్పుడే వచ్చింది. ఏంటి అంటే, పనికి మాలిన భూములు ఎక్కడుంటాయో, అంటే నీళ్లు వస్తే మునిగిపోయే భూములు, ఇట్లాంటి భూములన్నిటినీ వైసీపీ నాయకులు కొనుగోలు చేసి, ఆ కొనుగోలు చేసిన భూమిని ప్రభుత్వానికి ఎక్కువ రేట్లు చూపించి ప్రభుత్వానికి ఇచ్చి, ప్రభుత్వం అందులో ఈ సెంటు విడగొట్టి ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రోగ్రాం మొదలుపెట్టింది. దీనిలో ఒక్కొక్క ఆ వైసీపీ నాయకులు అంటే కార్యకర్తలకు ఏమి లాభం జరగలేదండి. మధ్య తరహా నాయకులు ఎవరైతే ఉంటారో మళ్ళీ దీనిలో కూడా ఎవరి స్థాయిని బట్టి వాళ్ళ వాటాలు వెళ్తాయి. ఆఖరికి జగన్మోహన్ రెడ్డికి కూడా వాటాలు వెళ్తాయి. వెళ్ళకపోతే అసలు జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు ఈ రోజు గల్లాపెట్టిలో ఎంత వచ్చింది అనేది చూసుకుంది ఆయనకి నిద్ర పట్టదు, ఆకలేదు. అయితే ఈ విధంగా ఈ భూముల్ని అధిక రేట్లకి కొనుగోలు చేశారు అనడానికి మనకున్న రుజువు ఏంటి అంటే, అప్పట్లో బయటికి తీసుకొచ్చారు ఈ వివాదాన్ని. ఏంటంటే, ఇవాళ వేరే వాళ్ళ దగ్గర నుంచి మనకి రిజిస్ట్రేషన్ అవ్వటం, 4 రోజుల తర్వాత ప్రభుత్వం వాటిని ఎక్వైర్ చేయటం. ఇప్పుడు మామూలు వాళ్ళు ఏంటంటే, ప్రభుత్వ భూమి మా భూమిని ఎక్వైర్ చేస్తున్నారు అంటే, భూమి పోతుంది అంటే వాళ్ళు తట్టుకోలేరు, ఇవ్వమంటారు, ఉద్యమాలు చేస్తారు, గోళాలు చేస్తారు. సిపిఐ సిపిఎం పార్టీలు వాళ్ళు వచ్చేసి ఎట్లా ఇస్తారు అది ఇది. ఆ మన అది ఉంటది కదా. సుప్రీంకోర్టు తీర్పు ఉంది. 2013 భూసేకరణ చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం మాత్రమే జరగాలి. గవర్నమెంట్ కార్డు వాల్యూకి 4 ఇంతలు ఇవ్వాలి. పల్లెటూరులో అయితే ఇంత ఇవ్వాలి, పట్టణాల్లో అయితే అంత ఇవ్వాలి. ఇలా మాట్లాడతారు కదా. లేదు అనుకుంటే ఇంకొంత చోట ఇంకా గట్టి నాయకులు ఉంటే భూమికి భూమి ఇవ్వాలి అని మాట్లాడతారు కదా. కానీ ఇక్కడ అసలు ఏ మాత్రం సౌండ్ లేకోకుండా, ఇబ్బంది ఏమీ లేకోకుండా వైసీపీ నాయకులు భూమి ఇచ్చేశారు. ఇచ్చేసినందుకు వీళ్ళకి మిగిలింది ఏంటి అంటే, అక్కడ 5 లక్షలు ఉన్న భూమికి 10 లక్షలు. వీళ్ళు 5 లక్షలకే కొనుగోలు చేశారా, 3 లక్షలకే కొనుగోలు చేశారా,
బెదిరించి లాక్కున్నారా అవన్నీ మనకు తెలియదు, ఇప్పుడు వస్తాయి బయటికి. ఆ విధంగా భూమి తీసుకొని వీళ్ళు గవర్నమెంట్ కి ఇచ్చి, అంటే రెండు రకాల, నేను మొదటి నుంచి అదే చెప్తా, జగన్మోహన్ రెడ్డిని గమనించి, ఒక్క పని చేశాడు అంటే కనీసం ఒక 2-3 ప్రయోజనాలు లేదా ఏ పని చేయడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టి చాలా మంది నేర్చుకోవాలి కూడా ఇది. ఒక దెబ్బకి 2 పిట్టలు, వీలైతే 3 పిట్టలు, వీలైతే 4 పిట్టలు కొట్టాలి అనే మనస్తత్వం ఉంటది జగన్మోహన్ రెడ్డి దగ్గర. మీరు చూడండి, ఒక పని చేసి తను ఈ పని చేశాడు అని ప్రపంచం ముందు కితాబులు పొందుతాడు. తన మంచి చేశానికి కితాబు పొందడం ఒకటైతే, రెండోది తన వైసీపీ నాయకులకి అది ఒక ఉపాధి కల్పిస్తాడు. ఇంత చేసి ఆ ఈ సెంటు భూమి తీసుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు అనేది మట్టుకు మనకి ఎక్కడ కనిపించిందో కొంచెం ఈ ప్రభుత్వం కూడా చాలా సర్వే చెయ్యాలి దీని మీద. ఆ పాత వివరాలతో పాటు ఈ కొత్త వివరాలను కూడా తీసుకోవాలి. పైగా ఈ నాటకం ఎక్కడి దాకా వెళ్ళింది అంటే, సాక్షాత్తు రాజధాని అమరావతి కోసం సేకరించిన భూముల్లో కూడా, అంటే ప్రజల మధ్యలోనే ప్రజలకు తగాదా పెట్టాలని, ఈ అమరావతికి రైతులు ల్యాండ్ ఇచ్చిన రైతులేమో వద్దంటారు, వీళ్ళేమో మాకేమింటారు, మాకు సెంటు భూమి ఇస్తే మీరు ఎందుకు అంత ఏడుస్తున్నారు, మీకు కడుపు అంటే ఏంటి, మీరు మాకేదైనా మంచి జరుగుతుంటే చూడలేరా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి చేస్తుంటే మీరు ఒప్పుకోలేరా, మీరు అసలు ఆల్రెడీ మీరు భూములు ఇచ్చేసిన తర్వాత మీ పెత్తనం ఏంటి అని ఒక రకమైన ఘర్షణ వాతావరణాన్ని తీసుకొచ్చాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి. పైగా వాళ్ళందరికి అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చి, వాళ్ళందరికి అక్కడ ఓట్లు వచ్చేటట్లు చేసి, వాళ్ళందరి ఓట్లతోటి లోకేష్ ని ఓడించారు. అసలు ఎంత వ్యూహం అండి, ఎంత వ్యూహం అండి. ఇవన్నీ చేసి దీని చుట్టూతూ ఒక్క మనం తీయాలే గాని పాములు పుట్టలాగా తీసిన కొద్దీ అక్రమాలు బయటకు వస్తాయి. అయితే ఆ అక్రమాల్లో భాగంగా ప్రజలకు అన్యాయం జరిగింది, ప్రభుత్వ ఖజానాకి నష్టం జరిగింది అనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం పల్లెటూరుల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు భూమి ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ముందుకేసుకుంది. మరి ముందు సెంటు భూమి తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఇంకా ఏది ఏమైనా సరే కనీసం ఈ ప్రభుత్వం కొంతలో కొంత విఘ్నతతో ఆలోచించి మరీ 48 గజాల్లో ఏమి ఇల్లు కట్టుకుంటారు అని చెప్పి, ఇప్పుడు పల్లెటూరు అనుకోండి, ఏ గేదో ఏ కోడో పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటది ఆ మాత్రం భూమి ఉంటే. సరే, మనం ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తూ, కాకపోతే అదనపు భారం ఖజానా మీద ఆర్థిక భారం పడుతుందేమో కూడా ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ సేకరించిన భూములు ఏమైనా మిగిలింటే వాటిని పంచడం పెద్ద కష్టమేమీ కాదు. ఏదైనా కానీ మరి ఇంత నాకైతే 10 నీకైతే అర అన్నట్లు కాకుండా, జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయో మనకు తెలిసిందే. ఇప్పుడు ఇక్కడ నిద్ర పట్టలేదు అంటే అప్పటికప్పుడు చార్టర్డ్ ఫ్లైట్ వేసుకొని 1 గంటలో ఆయన బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళగలరు. బెంగళూరు ప్యాలెస్ లో ఆయనకి మార్నింగ్ సిక్నెస్ ఏమన్నా వచ్చి, మార్నింగ్ ప్రాబ్లం ఏమన్నా వచ్చి, ఆయనకి ఏమన్నా ఇష్యూస్ వస్తే, బాత్రూమ్ ఇష్యూస్ వస్తే వెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్ తీసుకొని మన రిషికొండ దీంట్లో బంగారంతో చేసిన కమోడ్లు, సీషోర్ కనిపించేటట్లు బాత్రూమ్లు కూడా కట్టుకున్నాడని తెలిసింది. అక్కడికి వెళ్తారు. ఒకప్పుడు అండి బిజినెస్ పీపుల్ గురించి ఇలా మాట్లాడేవాడండి, బాగా బిజీగా ఉన్న బిజినెస్ పీపుల్ గురించి ఏంటంటే, మార్నింగ్ ఒక చోట నుంచి బయలుదేరి బ్రేక్ఫాస్ట్ చేసి, మధ్యాహ్నం లంచ్ టైంకి వేరే ఊరు వెళ్ళి లంచ్ చేసి, మళ్ళీ అక్కడ పనులు చూసుకుని డిన్నర్ టైంకి వేరే దేశం వెళ్ళి ఇలా అనుకునేవాడు. కానీ ఒక రాజకీయ నాయకుడికి ఇన్ని ప్యాలెస్లు ఉండి, ఈ ప్యాలెస్ చక్కగా ఇట్లా ఏమంటారు దాన్ని, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ తిరిగినట్టు తిరగడం మట్టుకు మన జగన్మోహన్ రెడ్డికి సాధ్యమైనది. సరే కానివ్వండి, ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి మనం ఎంత మూర్ఖులమి, మనం ఎంత చేసాము.
ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే అసలు ఈ ఐఏఎస్లు ఏం చేస్తారు, వాళ్ళ వాటా ఏంటి, వాళ్ళెందుకు జగన్మోహన్ రెడ్డిని ఆ హెచ్చరించలేదు, అసలు వాళ్ళంటూ పేపర్ మీద పెన్ను పెట్టకపోతే ఒక సీఎం కావచ్చు, ఒక మంత్రి కావచ్చు, ఏం చేయలేరండి. ప్రతి దానికి వాళ్ళ అంటే మన వ్యవస్థలోనే అలాంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. ఒకరు చేసిన పనిని ఇంకొకరు, ఒకరు తీసుకున్న నిర్ణయాన్ని ఇంకొకరు సమీక్షించే విధానం ఉంది మనకి. అది ఎందుకు జరగలేదు? అది ఎవరు మాట్లాడాలి? ఐఏఎస్లు, ఐపీఎస్లు, న్యాయమూర్తులు, పత్రికలు, ఈ 4 వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఈ 4 వ్యవస్థలు కల్పించుకోవాలి ఎప్పుడంటే అప్పుడు. వాళ్ళకి ఆ హక్కు ఉంది, వాళ్ళకి అధికారం ఉంది. కానీ మొత్తం మీడియాని చేతిలో పెట్టుకొని, న్యాయమూర్తుల్ని చేతిలో పెట్టుకొని, న్యాయమూర్తులు కోపం వస్తే రావచ్చు, చేతిలో పెట్టుకొని, అలాగే ఐఏఎస్లు, ఐపీఎస్ని చేతిలో పెట్టుకొని చట్టాన్ని తనకిష్టమైనట్టు మార్చేసుకుని చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి చెందింది. అందుకే నిన్నో మొన్నో ప్రస్తుత ముఖ్యమంత్రి ఒక మాదక ద్రవ్యాల వ్యాపారిని గురించి ఆయన ప్రస్తావించారు. ఫ్యాబ్లో ఎస్కోబార్ గురించి, ఫ్యాబ్లో సెస్కోబార్ ఇతని గురించి. అయితే దాని గురించి నేను ఇంకొందరు వీడియోలు కూడా చూశాను, ఎవరా ఇతను అని. అంటే ఎప్పుడో విన్నాం కానీ మర్చిపోయాం. చూస్తే అండి ఎన్ని సామీప్యాలు ఇద్దరికి. అంటే జడ్జీల్ని అతను మూర్ఖంగా ఆ కాలం కాబట్టి చంపాడు. ఈ కాలంలో, ఈ సోషల్ మీడియా కాలంలో ఎంతటి దుష్ప్రచారం చేయించాడండి తన వాళ్ళ చేత. ఆఖరికి పంచప్రభాకర్ అనే వెధవ న్యాయమూర్తుల్ని ఎలా మాట్లాడాడండి. ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడారండి. న్యాయమూర్తి అనే మాటకి అర్థం చెప్పలేని వాళ్ళు కూడా ఏం చదువుకుంటే న్యాయమూర్తులు అవుతారు అనే కనీస జ్ఞానం లేని వాళ్ళని కూడా విమర్శించారు అంటే న్యాయమూర్తుల్ని. అసలు జగన్మోహన్ రెడ్డి ఎంత పనిగట్టుకుని దుష్ప్రచారం చేయించాడు అంటే వాళ్ళని మానసికంగా చంపేశాడు. అతనేమో భౌతికంగా చంపేస్తే ఇతను మానసికంగా చంపాడు. అలాగే మాదక ద్రవ్యాలు, మాదక ద్రవ్యాల వ్యాపారిగా కంటైనర్లు డబ్బులు చూసాం మనం. వాళ్ళ అమ్మాయికి చలిమంట వేయటం కోసం $1 మిలియన్ చలిమంట వేశాడని విన్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి, తన పిల్లల్ని చూడడానికి, తన పిల్లల కాన్వకేషన్కి వెళ్ళడానికి ప్రభుత్వ ధనంతో వెళ్ళాడు. తనకంటే ముందు తనకి సెక్యూరిటీ ఇచ్చే వాళ్ళని పంపించాడు. ఆ ఖర్చు అంతా ఎవరిది? ప్రభుత్వాన్ని. ఇలా ఈ విధంగా డబ్బులు ఖర్చు పెట్టడం, ఈ విధంగా ఇవాళ డ్రగ్స్ కి ఆంధ్రప్రదేశ్ ఒక స్థానం అయ్యింది అంటే ఆ డ్రగ్స్ ద్వారా ఈయన డబ్బులు సంపాదించలేదని ఎవరు చిన్నపిల్లలు కూడా నమ్మరు. మరి మొన్న స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఫుల్గా నేనైతే బంగారు గడ్డీలే తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళాడు. మద్దతు అతను కూడా చేసింది అదే కదా. ఇలా అంటే చాలా సామీప్యాలు అన్నమాట. అంటే వ్యవస్థలను చేతిలో పెట్టుకోవడం, అధికారులను చేతిలో పెట్టుకోవడం, మాట వినని వాడిని చంపేయడం, మాట వినిపించుకోలే సామ భేద దాన దండోపాయాల ద్వారా చేసుకోవడం, అతన్ని పోల్చడం చాలా కరెక్ట్ అనిపించింది. అలాగే ఐఏఎస్, ఐపీఎస్, ఇందాక మనం ఒక 4 రకాల ఎస్టేట్ల గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళందరినీ చేతిలో పెట్టుకొని ఇలాంటి దుర్మార్గాలు చేయగలిగాడు జగన్మోహన్ రెడ్డి.
ఇవన్నీ కూడా నిగ్గుదేలాల్సిన అవసరం ఉంది. ఒక భూబకాసురుడిలాగా ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ నయానో భయానో తీసుకోవటం దగ్గర నుంచి విజయసాయి రెడ్డి లాంటి ఏజెంట్ ద్వారా భూసేకరణ చేసుకోవటం కావచ్చు. భూసేకరణ అంటే పొరపాటున ప్రభుత్వం కోసం అనుకునేరు, వ్యక్తిగత భూసేకరణ చేసుకున్న వాళ్ళు వీళ్ళు. అది ఇవన్నీ భూదాహం అండి, ఇంకా భూదాహం. భూదాహం. భూదాహం, భూబకాసురుడు అన్న అందుకే కాంఫర్ట్ అని ఒక్కసారి బాగా ఊపిరి పీల్చి నోరు తెరిచి ఒక్కసారి లోపలికి ఊపిరి పీల్చుకున్నారు అంటే కొంత భూమి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకో ప్రదేశానికి వెళ్ళి మొన్న ఎవరో శూర్పణఖ గురించి ఒక మాట అన్నారు. నేను వాళ్ళు మాట్లాడిన వేరే మాటలను అయితే నేను ఒప్పుకోను, కానీ ఆమె చెప్పిందంట, ఇదంతా పుక్కిటి పురాణమేలేండి, నా ముక్కు పుటాలు ఎంతటి దూరంలో ఉన్న జంతువులనైనా తెలుసుకోగలిగిన శక్తి నాకు ఉంది. వాటి వాసన ద్వారా, వాటి మాటల ద్వారా తెలుసుకునే శక్తి, గ్రహణ శక్తి నా చెవులు ఉంది. అందుకని నేను ఎంత బలవంతురాలనో తెలుసా, ఈ అడవి మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలగలను అని ఆవిడ అన్నదని, అందుకే ఆవిడ ముక్కు చెవులు కోశారు అని. నిజంగా ఎవరైనా ప్రేమించమని అడిగారు అనుకోండి, నాకు ఇష్టం లేదు నేను ప్రేమించను అంటారు. ఆవిడ భరతుడిని ప్రేమించమనే కదా, లక్ష్మణుడిని ప్రేమించమనే కదా నేను ఐ లవ్ యూ చెప్పింది. ఐ లవ్ యూ చెప్తే నో సారీ ఐఎమ్ ఆల్రెడీ ఎంగేజ్డ్ అనో, లేకపోతే నేను ఆల్రెడీ నాకు పెళ్లి అయిందనో ఏదో అట్లాంటి మాటలేదో చెప్పాలి. లేదంటే ఇంత సామర్థ్యం ఉన్న మహిళను నేను పెళ్లి చేసుకుని నేను ఉత్తరించలేనమ్మా అని చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలి. కానీ ముక్కు చెవులు పోసారు. సరే, నాకు ఇది ఆ వీడియో వినగానే నాకేమనిపించిందంటే, వీళ్ళకి ఎక్కడెక్కడ మాటలు వినిపిస్తాయి భూములకు సంబంధించినవి. విజయసాయి రెడ్డికి ఎక్కడెక్కడ భూములు వాసన ఈయనకి, అది నల్లరేగడి భూమా లేకపోతే బంకమన్ను భూమా, ఏ భూమి అనేది ఈయనకి వాసన వచ్చేస్తాయి. వాసన వచ్చేసి టక్కన అక్కడికి వెళ్ళిపోయి వాలిపోయి శాంతో, సుభద్రో, సుబ్బారావు, వెంకట్రావు అధికారులను అడ్డం పెట్టుకొని భూములు వీళ్ళు తీసుకుంటారు. వ్యక్తిగతం కోసం, మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, లోక కళ్యాణం కోసం కాదు, రాష్ట్ర శ్రేయస్సు కోసం అసలే కాదు. ఇలా చేసిన వీళ్ళని ఇవాళ ఈ లొసుగులు మొత్తాన్ని చట్టపరిధిలోకి తీసుకురావాలి. ఆయన 3 సెంట్లు 2 సెంట్లు ఇస్తానన్న దాన్ని నేను ఏకీభవిస్తూనే ఈ భూములకు సంబంధించిన స్కాములు, అప్పట్లో ఆవ భూములు అని ఒక విషయం వచ్చింది. అసలు ఈ ఆవ భూముల సంగతి ఏంటో తేలా. ఇలా మనకి కలగాపులగంగా అసలు ఇప్పుడు మన పరిస్థితి కూడా ఎలా అయిపోయిందంటే, ఏం మాట్లాడాలనుకుంటున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, అసలు వీళ్ళని ఎవరెవరితో పోల్చాలి, వీళ్ళని ఎలా అభివర్ణించాలి, అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది వ్యవహారం అంతా. అంటే తీస్తున్న కొద్దీ తవ్విన కొద్దీ అక్రమాలు బయటకు వస్తున్నాయి. అసలు వీళ్ళని శిక్షించటానికి అసలు మన ఇండియన్ పీనల్ కోడ్ సరిపోద్దా? అంటే రాజకీయ నాయకుల్ని ఎంతవరకు చట్టపరిధిలోకి తీసుకురాగలం అనేది కూడా ఇవాళ ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో, ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం మారింది కాబట్టి పరిస్థితులు మారతాయి. అలాగే అవినీతి అక్రమార్కులు బయటకు వస్తారు అని నేను నమ్ముతున్నాను. రైట్, చూద్దాం మేడం మరి ఏమవుతుందో. ఈ 3 సెంట్లు పట్టాతో అయినా ప్రజలకు అంత ఉపశమనం. ఉంటారని ఆశిద్దామండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.